సో హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? లాస్ట్ వీడియోలో నేనేం చెప్పానంటే గ్రూప్ 2 ఎలా చదవాలో ఎక్స్‌ప్లెయిన్ చేశాను. ఇప్పుడు పేపర్ 1 కూడా ఎలా చదవాలో ఎక్స్‌ప్లెయిన్ చేశాను. ఇప్పుడు పేపర్ 2లో ఏపీ హిస్టరీ ఎలా చదవాలో ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాను అన్నమాట. ఎందుకంటే స్పెషల్‌గా నేను ఏపీ హిస్టరీ క్లాసులు చెప్తున్నాను కాబట్టి యూట్యూబ్‌లో నా వీడియోస్ అన్ని షేర్ చేస్తున్నాను కాబట్టి ఏపీ హిస్టరీకి ఒక క్లాస్ తీసుకుందాం అనుకున్నాను అన్నమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్రెషర్స్ అయితే ఎలా చదవాలి? ఆల్రెడీ బేస్ ఉన్నవాళ్ళు, ఆల్రెడీ చదివిన వాళ్ళైతే ఒకలా చదవాలన్నమాట. అసలు ఫ్రెషర్స్ ఎలా చదవాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే నేను ఏమీ తెలీదు నాకు. జస్ట్ వచ్చేసి నేను బయటకొచ్చేసాననమాట. బీటెక్ నుంచి బయటకొచ్చేసాను. లేకపోతే డిగ్రీ నుంచి బయటకొచ్చేసాను. వాళ్ళు ఎలా చదవాలి? వాళ్ళు కాదు, ఇది ఫ్రెషర్స్ కాకుండా ఆల్రెడీ చదివిన వాళ్ళకి కూడా వర్తిస్తదనమాట. చదివిన వాళ్ళకి కూడా వర్తిస్తది కాబట్టి 2 ఎవరికైనా చదవచ్చు. కాకపోతే ఫ్రెషర్స్ కంప్లీట్‌గా ఎలా చదవాలి? ఫ్రెషర్స్‌కి 100%, ఆల్రెడీ చదివిన వాళ్ళకి ఒక 40-50% వర్తిస్తదనమాట. నా స్ట్రాటజీ ఏందంటే ఫస్ట్ మార్కెట్‌లో ఉన్న బుక్స్ తీసుకుంటాను నేను. బిట్స్ తీసుకుంటాననమాట. అంటే ప్రాక్టీస్ బిట్స్ తీసుకుంటామనమాట. ఆ ప్రాక్టీస్ బిట్స్ తీసేసుకొని, ఆ ప్రాక్టీస్ బిట్స్ మొత్తము స్టార్ట్ చేస్తాను. ఆ ప్రాక్టీస్ బిట్ మొత్తం స్టార్ట్ చేసి, ఒక్కొక్క చాప్టర్‌లో మొత్తము చేసుకుంటా ఎళ్ళిపోతాను. ఫ్రెషర్ నాకేమీ తెలీదు. కానీ ప్రాక్టీస్ బిట్స్ చదువుకుంటా ఎళ్ళిపోతాననమాట. ఒక 2 టైమ్స్, 3 టైమ్స్ చదువుతాను. 2 టైమ్స్, 3 టైమ్స్ చదవగానే నాకేమవుద్దంటే అప్పుడు వాటి మీద అవగాహనొస్తది. వేటి మీద? అసలకి ఏముంది దీంట్లో కంటెంట్ అని అవగాహనొస్తది. అప్పుడు ఎప్పుడైతే నువ్వు సిలబస్ స్టార్ట్ చేస్తావో, ఓకే. ఈ బిట్ అక్కడ ఇచ్చారు కదా! అంటే ఈ బిట్ ఇంపార్టెంట్ అనమాట. ఈ టాపిక్. ఇది చదవాలనమాట. అప్పుడు నువ్వు చదువుతావనమాట. అది, అది చాలా ఎక్సలెంట్ టెక్నిక్. చాలామంది ఫాలో గారు. కానీ అది చాలా ఎక్సలెంట్ టెక్నిక్. అసలకి ఏమీ తెలీదు గదా! అనుకుంటాం. ఏమీ తెలియనప్పుడే నువ్వు టర్మ్స్ అలవాటయిపోతాయనమాట. ఇప్పుడు శాతవాహనం ఉంది. శాతవాహనం కాలం అమరావతి శిల్పం ఉందనమాట. అమరావతి శిల్పంలో బిట్‌లో ఉపయోగమొచ్చింది. అమరావతి శిల్పంలో ఏ రాయి యూజ్ చేస్తారు? తెల్ల రాయి యూజ్ చేస్తారు. అమరావతి శిల్పాన్ని ఎవరు కనుక్కున్నారు? కల్లాల్ మెకంజీ కనుక్కున్నాడు. అమరావతి స్తూపంకి ఒక పూర్ణ కుంభం ఇచ్చిందెవరు? తిమిక అనే చర్మకారుడు. సో, ఇట్లాంటివన్నీ ఏంటి అంటే, నీకు బిట్లు చదవంగానే నువ్వు ఫస్ట్ బిట్లు చదవంగానే మళ్ళీ సిలబస్‌లో చదువుతున్నప్పుడు నీకు ఏయి ఇంపార్టెంట్, ఏయి అన్‌ఇంపార్టెంట్ అని తెలుస్తదనమాట. ఇది స్ట్రాటజీ. ఇది ఆల్రెడీ చదివిన వాళ్ళు గూడా ఫాలో గావచ్చు. ఎందుకంటే, ఆల్రెడీ చదివిన వాళ్ళకి గూడా వరుసగా చదువుకుంటూ ఎళ్ళిపోవడం కంటే, అసలకి బిట్స్ ఏమేమి ఇస్తున్నారని ఫస్ట్ ఎళ్లి చూస్తే, వాళ్ళు సెకండ్ టైమ్ రివిజన్ చేసేటప్పుడు లేదా చదువుకునేటప్పుడు వాటి మీద ఎక్కువ స్ట్రెస్ చేస్తారనమాట. రైట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను సిలబస్‌లో ఏముంటాయో ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఒక 5 మినిట్స్. దాని తర్వాత ఎలా చదవాలో ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ ఈస్టర్న్ సోషల్ అండ్ కల్చరల్ హిస్టరీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. సోషల్ హిస్టరీ అండ్ కల్చరల్ హిస్టరీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. సో, ఇది టాపిక్ నేము. అంటే దీంట్లో ఏముండదు. దీంట్లో సబ్ టాపిక్స్ ఇవన్నీ అన్నమాట. జస్ట్ టైప్ ఇది యూనిట్ 1 నేమ్ అన్నమాట అంతే. సో, జియోగ్రాఫికల్ ఫీచర్స్ ఆఫ్ ఆంధ్ర. జియోగ్రాఫికల్ ఫీచర్స్ ఆఫ్ ఆంధ్ర అంటే ఏమేం చదవాలి? ఈస్ట్ కోస్ట్ అంటే ఈస్ట్ కోస్ట్‌లో ఏముంది? రాక్ సిస్టమ్ అంటే కడప రాక్ సిస్టము అంతా రాక్ సిస్టమ్ ఉంటది కదా! మన రాయలసీమ అంతా ఆ రాక్ సిస్టమ్‌తో ఫార్మ్ అవుద్ది. ఆ రాక్ సిస్టమ్ గురించి ఇంకా ఏం చదవాలంటే ఆహ్, కోస్టల్ ప్లెయిన్స్ ఉంటాయి గదా! అదే కోస్టల్ ప్లెయిన్స్ గురించి. ఇంకా ఫ్యాక్ట్స్ అంటే జియోగ్రఫికల్ ఫీచర్స్ అంటే ఫ్యాక్ట్స్ ఏమొస్తాయి? ఫారెస్ట్ ఎంతుంది? ఇంకా నదులు ఏమేమి పారుతున్నాయి? ఇంకా ఎక్కడెక్కడ ఖనిజాలు ఏమేమి దొరుకుతున్నాయి? అంటే జియోగ్రఫికల్ ఫీచర్స్ జస్ట్ జియోగ్రఫీ అంటే జియోగ్రఫీ ఆఫ్ ఆంధ్ర అనమాట. సో, దాంట్లో ఎక్కువ బిట్స్ రావు. మెయిన్ బిట్స్ ఒక 4, 5 4, 5 కూడా రావు. ఒక 2, 3 వస్తాయన్నమాట. స్టిల్ ఏపీ హిస్టరీ అనేది స్కోరింగ్ సబ్జెక్ట్ కాబట్టి ఫుల్ ఫ్లెడ్జ్డ్‌గా 65 స్కోర్ చేయడానికి రెడీగా ఉండండి. సో, 65 లేనిది అదే గ్రూప్ 2లో మీరు మాక్సిమం 65 లేనిది మాక్సిమం, మాక్సిమం కాదు 60 అబోవ్ లేనిది మీరు రేస్‌లో ఉండరనమాట. 65 ఈస్ ఎ వండర్‌ఫుల్ స్కోర్. 60 ఈస్ ఎ గుడ్ స్కోర్. 65 అంటే ఇంక టాప్ అనమాట ఆల్‌మోస్ట్. సో, ఇది కావాలి అంటే ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ పర్ఫెక్ట్‌గా చదవాలి. జియోగ్రాఫికల్ ఫీచర్స్ ఆఫ్ ఆంధ్ర. అర్థమైంది కదా! ఇట్స్ ఇంపాక్ట్ ఆన్ హిస్టరీ అండ్ కల్చర్.
జస్ట్ అది అలా టర్మ్ ఇచ్చాడు. దాని గురించి ఏం లేదు. జాగ్రఫీ చూసావా ఆంధ్రజ్యోతిది. ప్రీ హిస్టరీ. ప్రీ హిస్టరీ అంటే ఏంది? ప్రీ హిస్టరీ అంటే అసలు హిస్టరీ అంటే చరిత్ర. ప్రీ హిస్టరీ అంటే చరిత్రకు పూర్వయుగం. చరిత్రకు పూర్వయుగం ఆధారాలు ఏమున్నాయి? ఏమంటే శాసనాలు అవే ఉండవన్నమాట. చరిత్రకు పూర్వయుగం ఏందంటే చిత్రలేఖనాలు, అక్కడ దొరికిన రాళ్ళు, సమాధులు, రకాలు అవన్నీ ఉంటాయన్నమాట. సో, ఆహ్, రాతియుగం, ప్రాచీన రాతియుగం, మధ్యయుగ రాతియుగం, నవీన శిలాయుగం అవన్నీ చదవాలన్నమాట. సో, ఇవి ప్రీ హిస్టారిక్ ఏజ్‌లో బ్రాంజ్ ఏజ్ ఒకటి ఇలాంటివన్నీ చదవాలన్నమాట. చాల్కోలిథిక్ ఏజ్ ఇవన్నీ ప్రీ హిస్టారిక్. సో, అదయిపోయింది. సో, ప్రీ హిస్టారిక్ ఏజ్‌లో ఆంధ్రప్రదేశ్‌లో ఏమేమి ఉన్నాయన్నమాట. అంటే ఆంధ్రప్రదేశ్ సంబంధించిన అంశాలు ఏమేమున్నాయి. నెక్స్ట్ శాతవాహనాస్. శాతవాహనాస్ వరుస కింగ్డమ్స్ వస్తాయి. శాతవాహనాసు, ఇక్ష్వాకుసు, డైరెక్ట్‌గా ఈస్టర్న్ చాళుక్యులు వచ్చిందనమాట. అంటే తూర్పు చాళుక్యులు. వీళ్ళందరి మధ్యలో శాతవాహనులు, ఇక్ష్వాకులు చిన్న చిన్న కింగ్డమ్స్ ఉంటాయన్నమాట. బృహత్పలాయనులు, శాలంకాయనులు, విష్ణుకుండిలు, రేనాటి చోళులు. ఇట్లా చిన్న చిన్న కింగ్డమ్స్ ఉంటాయన్నమాట. విష్ణుకుండిలు కొద్దిగా పెద్దది. నెక్స్ట్ ఆంధ్రాలో బుద్ధిజం, జైనిజం. ఆంధ్రాలో బుద్ధిజం, జైనిజం టాపిక్‌లో లేదు. కానీ క్వెషన్స్ ఖచ్చితంగా ఆంధ్రాలో బుద్ధిజం, జైనిజం గురించి పడుతుంది. క్వెషన్స్ ఖచ్చితంగా పడుతుంది కాబట్టి మనం నెగ్లెక్ట్ చేయకుండా చదవాలి. టాపిక్‌లో లేదు కానీ చదవాలి. ఎందుకంటే ప్రీవియస్ నుంచి బిట్స్ ఇస్తున్నాడు కాబట్టి ఖచ్చితంగా ఆంధ్రాలో బుద్ధిజం, జైనిజం జైనిజం వదిలేసినా గానీ బుద్ధిజం 100% చదవాలి. ఆంధ్రాలో బుద్ధిజం ఎలా ఉంది అనేది. నెక్స్ట్ తర్వాత ఎక్కువేందంటే ఇవే చదవండి. సొసైటీ, రిలిజియన్, తెలుగు లాంగ్వేజ్, లిటరేచర్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చేయవలసిందేందంటే గ్రూప్ 2కి ప్రిపేర్ అయ్యే వాళ్ళు, ఏపీ హిస్టరీ ప్రిపేర్లు సిలబస్ మొత్తం 10 సార్లు చదవండి. ఇంకా ఏమొద్దు. ఫస్ట్ 1 వీక్ సిలబస్ ప్రిపేర్ కండి. అంటే నిద్రలో లేపి అడిగినా గానీ సిలబస్ ఏముంది అంటే టక 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 ఫస్ట్ చాప్టర్ ఇది. యూనిట్ 1లో ఇవి ఉన్నాయి. మొత్తం 5 యూనిట్స్ ఉన్నాయి. యూనిట్ 1లో ఇవి ఉన్నాయి. యూనిట్ 2లో ఇవి ఉన్నాయి. యూనిట్ 3లో ఉన్నాయి. యూనిట్ 4లో ఉన్నాయి. యూనిట్ 5లో ఇవి ఉన్నాయి అని చెప్పాలంట. ఎందుకు సిలబస్ చదవాలి అంటే పేపర్ ప్రిపేర్ చేసేవాడికి ఏమి తెలీదు అంటే ఇప్పుడు కొత్త అతనికి ఇచ్చాడనుకోండి. ఎవ్రీ టైమ్ చేంజ్ చేస్తుంటారు పేపర్ ప్రిపేర్ చేసేవాళ్ళు. కొత్త అతనికి ఇస్తే పేపర్ ఎలా ఇవ్వాలో తెలీదనమాట. ఏపీ హిస్టరీకి సంబంధించిన అతనే. గ్రూప్ 2కి ఎప్పుడు పేపర్ ఇవ్వలేదనమాట. వాళ్ళేం చేస్తారు స్ట్రెయిట్ అవే సిలబస్‌కెళ్ళిపోతారు. సో, సిలబస్ ఏంది? సిలబస్‌లో ఏమేమి ఉన్నాయి అని చూసుకుంటారనమాట. సిలబస్ ప్రకారం క్వెషన్ ఫ్రేమ్ చేస్తారు. సో, మీరు ఔట్ ఆఫ్ సిలబస్ అసలకి ఏమీ చదవద్దు అని కాదు. ఔట్ ఆఫ్ సిలబస్ తక్కువ చదవండి. కానీ సిలబస్‌లోది పర్ఫెక్ట్‌గా ఫుల్ ఫ్లెడ్జ్డ్‌గా చదవండి. అది మెయిన్ ఇంపార్టెంట్ అనమాట. నెక్స్ట్ ఇవన్నీ చెప్పాను కదా! ఈస్టర్న్ చాళుక్యాస్ వరకు ఉంది. ఇంకా ఏమున్నాయి? సొసైటీ, రిలిజియన్, తెలుగు లాంగ్వేజ్, లిటరేచర్ అవన్నీ ఉంటాయన్నమాట. ఎక్కువ అవే ఉంటాయి. సొసైటీ గురించి, రిలిజియన్ గురించి, తెలుగు లాంగ్వేజ్ గురించి, లిటరేచర్ గురించి. ఈ 2 చాప్టర్స్ ఎక్కువ కవులు, లేకపోతే ఇంపార్టెంట్ పాయింట్స్, శాసనాలు అంటే ప్రాచీన చరిత్ర, ఏన్షియంట్ హిస్టరీ, మిడివల్ హిస్టరీ, మధ్యయుగ చరిత్ర. ఈ 2 కవులు, శాసనాలు, సామాజికం ఎలా ఉంది అవి ఎక్కువ ప్రిపేర్ కండి. నెక్స్ట్ తెలుగు లాంగ్వేజ్ అండ్ లిటరేచర్. ఇది మాక్సిమం చాలా మంది దగ్గర ఉండదు. అంటే తెలుగు లాంగ్వేజ్ అండ్ లిటరేచర్ అంటే తెలుగు లాంగ్వేజ్ గురించి ఏం చదవాలి? తెలుగు లిటరేచర్ గురించి ఏం చదవాలి అనేది క్వెషన్ అనమాట. తెలుగు లాంగ్వేజ్ గురించి ఏం చదవాలంటే అసలు తెలుగు లాంగ్వేజ్ ఎక్కడి నుంచి ఫార్మ్ అయింది? తెలుగు లాంగ్వేజ్ త్రిలింగ అంటే తెలుగు లాంగ్వేజ్ మీద భద్రాద్రి కృష్ణమూర్తి ఏమన్నాడు? తెలుగు లాంగ్వేజ్ మీద డిఫరెంట్ రష్యన్ ఒక మాండ్రోవ్ అని రష్యన్ ఆర్కియాలజిస్ట్ అనమాట. ఆర్కియాలజిస్ట్ కాదు. అతను పేరు గుర్తు రావట్లేదు. కానీ ఇటువంటి చరిత్ర పుటిక మీద పని చేసేవాడనమాట. అతను ఏమన్నాడు? అలా తెలుగు లాంగ్వేజ్ అనేది హిస్టరీ. అంటే తెలుగు లాంగ్వేజ్ పదవాచకంగా ఎలా యూజ్ చేస్తారు? అంటే పదంగా ఎలా యూజ్ చేస్తారు? భాషగా ఎలా యూజ్ చేస్తారు? లేతే తెలుగు పీపుల్ పోర్చుగీస్ వాళ్ళు ఏమనేవారు? అంటే తెలుగు లాంగ్వేజ్ గురించి ఏదొచ్చినా గానీ ఇంకా అంటే పదంగా ఎలా యూజ్ చేస్తారు? జాతిగా ఎలా యూజ్ చేస్తారు? అంటే తెలుగు జాతి ఎలా యూజ్ చేస్తారు? అంటే ఎప్పుడు యూజ్ చేశారు? ఎవరెవరు యూజ్ చేశారు? అంటే ఏ కాలంలో యూజ్ చేశారు? మత్స్య పురాణంలో యూజ్ చేశారా? అలాంటియనమాట. అలాంటి కాన్సెప్ట్‌లన్నీ తెలుగు లాంగ్వేజ్ గురించి చదవాలనమాట.
దీనికి స్పెషల్గా నేను క్లాస్ తీసుకుంటాను, క్లాస్లో చెప్తాను అనమాట. నెక్స్ట్ తెలుగు లిటరేచర్. తెలుగు లిటరేచర్ అంటే తెలుసు. తెలుగు లిటరేచర్ ఎప్పటి నుంచి స్టార్ట్ అయింది? నన్నయ్య దగ్గర నుంచి స్టార్ట్ అయింది అనమాట. నన్నయ్య దగ్గర నుంచి. నన్నయ్య 11వ శతాబ్దం. నెక్స్ట్ నన్నయ్య తర్వాత 12వ శతాబ్దం. 12వ శతాబ్దంలో ఎవరెవరు వచ్చారు? తర్వాత నన్నయ్య తర్వాత తిక్కన. తిక్కన తర్వాత నెక్స్ట్ ఎవరు? ఎర్రన. ఎర్రన తర్వాత శ్రీనాథుడు. శ్రీనాథుడు తర్వాత మధ్యలో 12వ శతాబ్దంలో శివయుగ కవులు వస్తారన్నమాట. శివ కవులు అంటే శివయుగ కాలానికి చెందిన కవులు, శైవ కవులు అనమాట. శైవ కవులు ఎవరు వస్తారు? నన్నచోడుడు ఇంకా పండితారాధ్యుడు అలాంటి వాళ్ళు వస్తారన్నమాట. నెక్స్ట్ 13వ యుగంలో ఎవరు? 14వ యుగంలో శ్రీనాథుడు వస్తాడు. 15 యుగంలో ఇంకా ప్రబంధ యుగం కాలం స్టార్ట్ అవుద్ది. ఇంకా అష్టదిగ్గజాలు వస్తారు. తర్వాత నాయకరాజులు వస్తారు. అట్లా తెలుగు లిటరేచరు యుగవారీగా డివైడ్ అవుద్ది. అంటే 11వ శతాబ్దం, 12వ శతాబ్దం, 13వ శతాబ్దం, 14వ శతాబ్దం, 15వ శతాబ్దం, 16వ శతాబ్దం, హీన యుగం. తర్వాత మోడర్న్‌లో ఎవరెవరు లిటరేచర్ స్టార్ట్ చేశారు. ఈ లిటరేచరు యుగాల వారీగా మీకు బెస్ట్ సోర్స్ వికీపీడియా ఉంది. వికీపీడియాలో ఒక యుగ విభజన ఉంటుంది. అది చూసుకోండి. అది చూసుకొని చదవండి. నెక్స్ట్ ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్. ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్ ఎక్కడైనా ఒకటే. సో సొసైటీ, రిలీజియన్, లిటరేచరు, ఆర్ట్, ఆర్కిటెక్చర్ ఇవే ఇచ్చింది. సో రాజుల గురించి కూడా చదవాలి. పొలిటికల్ హిస్టరీ కూడా చదవాలన్నమాట. సోషియో ఎకనామిక్, రిలీజియస్ కండిషన్స్ ఎక్కువ స్ట్రెస్ చేయండి నేను చెప్పేది. నెక్స్ట్ సో దీనికి చెప్పిన పాయింటే దీనికి వర్తిస్తాయి. నెక్స్ట్ ఏ ఉందో చెప్తాను. వేరియస్ కింగ్డమ్స్ 11th కింగ్డమ్ టు 11th సెంచరీ 16th 11th సెంచరీ టు 16th సెంచరీ అంటే ఫస్ట్ కాకతీయులు వస్తారు. నెక్స్ట్ కాకతీయుల అనంతరయుగం. కాకతీయుల అనంతరయుగంలో ముసునూరి నాయక రాజులు వస్తారు. నెక్స్ట్ రెడ్డి రాజులు వస్తారు అనమాట. దాని తర్వాత విజయనగర సామ్రాజ్యం. సో విజయనగర సామ్రాజ్యంతో ఈ 4 టాపిక్లతో ముగుస్తుంది అనమాట. నెక్స్ట్ సేమ్ గ్రోత్ ఆఫ్ తెలుగు లాంగ్వేజ్ అండ్ లిటరేచర్. ఇందా చెప్పాను కదా, అదే అనమాట. రిలీజియన్, తెలుగు లాంగ్వేజ్ అండ్ లిటరేచర్, ఆర్ట్. ఇక్కడ ఇందాక చెప్పింది పర్ఫెక్ట్గా వర్తిస్తుంది అనమాట. గ్రోత్ ఆఫ్ తెలుగు లాంగ్వేజ్ అంటే తెలుగు భాష అభివృద్ధి అసలు ఎలా అయింది అనేది ఇక్కడ కూడా వర్తిస్తుంది. ఇక్కడ పర్ఫెక్ట్ వర్తిస్తుంది అక్కడికంటే, తెలుగు లిటరేచర్, తెలుగు లాంగ్వేజ్ అండ్ లిటరేచర్ కంటే. సో నెక్స్ట్ ఆర్ట్, ఆర్కిటెక్చర్, పెయింటింగ్ ఇది కామన్. సో ఈ రెండింటికి ఎలా చదవాలో ఎక్స్ప్లెయిన్ చేశాను కదా, ఈ రెండింటికి అలా చదవాలి. ఈ 2 టాపిక్స్ అలా చదవాలన్నమాట. ఎక్కువ గుర్తుంచుకోవాలి ఇవి 2 టాపిక్స్. ఎందుకంటే ఏంటంటే మోడర్న్ ఇండియా ఒక సీక్వెన్స్లో చదివితే వచ్చేస్తుంది. తక్కువ ఎఫర్ట్ పెట్టచ్చు మోడర్న్ ఇండియాకి. నెక్స్ట్ 3 చాప్టర్లకి తక్కువ ఎఫర్ట్ పెట్టండి. ఫస్ట్ 2 చాప్టర్లకి ఎక్కువ ఎఫర్ట్ పెట్టండి. ఎందుకంటే ఫస్ట్ 2 చాప్టర్లు గుర్తుంచుకోవడం చాలా కష్టం. తర్వాత 2 చాప్టర్లు తర్వాత 3 చాప్టర్లు గుర్తుంచుకోవడం ఈజీ. అందుకని చెప్పి ఈ రెండింటికి ఎక్కువ ఎఫర్ట్ పెట్టండి. నెక్స్ట్ ఇది పెద్ద చాప్టర్, అడ్వెంట్ ఆఫ్ ది యూరోపియన్స్ అనమాట. అంటే యూరోపియన్స్ వచ్చారు కదా, యూరోపియన్స్ పోర్చుగీసు, ఫ్రెంచ్, బ్రిటిషర్స్, డచ్, డేన్స్ ఎవరు రాలేదు. సో వీళ్ళందరూ వచ్చారు కదా, వీళ్ళందరూ ఎప్పుడు వచ్చారు, ఎక్కడెక్కడ వ్యాపారాలు స్థాపించారు, ఎక్కడెక్కడ కాలనైజ్ చేసుకున్నారు, 1857 రివోల్ట్ ఇంపాక్ట్ ఏంది, ఎస్టాబ్లిష్మెంట్ బ్రిటిషులు ఎలా ఎస్టాబ్లిష్ అయింది, నార్త్ సర్కార్లు అంటే కోస్తా రీజియన్ ఎలా ఆక్రమించారు, రాయలసీమ రీజియన్ ఎలా ఆక్రమించారు. నెక్స్ట్ సోషియో కల్చరల్ సాంస్కృతిక పునరుజ్జీవనం ఎవరెవరు చేశారు, వీరేశలింగం ముందు యుగం, వీరేశలింగం యుగం, వీరేశలింగం తర్వాత యుగంలో ఎవరెవరు చేశారు, జస్టిస్ పార్టీ. నెక్స్ట్ సెల్ఫ్ రెస్పెక్ట్ మూవ్మెంట్, ఆత్మగౌరవ ఉద్యమం, గ్రోత్ ఆఫ్ నేషనల్ మూవ్మెంట్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్ బిట్వీన్ 1885 టు అంటే జాతీయ కాంగ్రెస్ ఐఎన్సీ ఏర్పడిన దగ్గర నుంచి 1947 వరకు అదే నేషనలిజం మూవ్మెంట్ ఏంది అంటే వందే మాతర ఉద్యమం ఒకటి, నెక్స్ట్ సహాయ నిరాకరణ ఉద్యమం, శాసన ఉల్లంఘన ఉద్యమం, నెక్స్ట్ క్విట్ ఇండియా ఉద్యమం అయింది. నెక్స్ట్ సోషలిస్ట్ కమ్యూనిస్టు రోల్ ఏంది, యాంటీ జమీందార్స్ కిసాన్ మూవ్మెంట్స్ ఏంటి, గ్రోత్ ఆఫ్ నేషనల్ పోయట్రీ. సో ఉన్న వాటిల్లో ఇది కొద్దిగా పెద్ద చాప్టర్ అనమాట. అందుకని చెప్పి దీంట్లో ఎక్కువ కష్టపడకపోయినా బిట్లు వచ్చేస్తాయి. ఎందుకంటే ఒక సీక్వెన్స్ ప్రకారం ఉంటుంది, ఈజీగా అర్థమైపోద్ది. 3rd, 4th ఎక్కువ కష్టపడిన బిట్లు వచ్చేస్తాయి. ట్రస్ట్ మీ, ఎక్కువ కష్టపడక్కర్లేదు, బిట్స్ ఈజీగా వస్తాయి. ఎందుకంటే ఒక సీక్వెన్స్ ప్రకారం ఉంటుంది. 4th అన్నిట్లో కంటే ఈజీ చాప్టర్ నా వరకు అయితే. ఎందుకంటే ఒక 2 టాపిక్స్ ఉంటాయి అంతే. ఆరిజిన్ అండ్ గ్రోత్ ఆఫ్ ఆంధ్ర మూవ్మెంట్, రోల్ ఆఫ్ ఆంధ్ర మహాసభ, ప్రామినెంట్ లీడర్స్, ప్రామినెంట్ లీడర్స్,
ఈవెంట్స్ లీడింగ్ టు ది ఫార్మేషన్ ఆఫ్ ఆంధ్ర స్టేట్ 1950, ది రోల్ ఆఫ్ న్యూస్ పేపర్స్ ఇన్ ఆంధ్ర మూమెంట్. నేను పొరపాటున కొద్దిగా పాత సిలబస్ తీసుకున్నట్టుంది. పాత సిలబస్ అంటే పాత సిలబస్‌కి, కొత్త సిలబస్‌కి ఒక 4 టాపిక్స్ వేరియేషన్ వచ్చాయి. ఆ 4 టాపిక్స్ నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను, నాకు గుర్తున్నాయి. రైట్. ఆ 4 టాపిక్స్ ఏంటంటే గ్రంథాలయ ఉద్యమం, నెక్స్ట్ స్త్రీల పాత్ర, నెక్స్ట్ గిరిజనులు అంటే ట్రైబల్స్ అనమాట. ట్రైబల్స్, గ్రంథాలయ ఉద్యమం, స్త్రీల పాత్ర, ట్రైబల్స్, ఇంకో టాపిక్ ఏదో ఉంది. ఆ 4 టాపిక్స్ వచ్చి నాటక రంగం. రైట్. ట్రైబల్స్, నాటక రంగం, ఈ 4 టాపిక్లు ఎక్స్ట్రాగా వచ్చాయన్నమాట. గ్రంథాలయ ఉద్యమం, స్త్రీల పాత్ర, ట్రైబల్స్, నాటక రంగం. అంటే మేము రాసేటప్పుడు అవి సిలబస్‌లో లేవు, తర్వాత యాడ్ చేశారు. సో అవి వచ్చాయి. వీటికి సపరేట్‌గా నేను నోట్స్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్‌కి సపరేట్‌గా నోట్స్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఎందుకంటే ఈ నాటక రంగం అనేది, ఇంకా గిరిజనులు అనేది, ఆ ట్రైబల్ గురించి అనేది కొద్దిగా రీసోర్సెస్ ఎక్కడ కొద్దిగా ఇన్ఫర్మేటివ్‌గా అంత లేదు. నేను వికీపీడియా నుంచి మిగిలిన సోర్సులు నుంచి కొద్ది నోట్స్ తీసుకున్నాను. ఆ నోట్స్ మీకు గ్రంథాలయ ఉద్యమం నీట్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. గ్రంథాలయ ఉద్యమం అది కనీసం ఒక 6, 7 స్లైడ్స్‌లో వస్తుంది. అది నీట్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తానన్నమాట మీకు. నెక్స్ట్ ఇది కూడా ఈజీ టాపిక్కే. కాకపోతే ఏంటంటే ఈ టాపిక్‌లో కొద్దిగా ఒక సీక్వెన్స్ ప్రకారం ప్రిపేర్ అయితే ఈజీ. అంటే ఈ టాపిక్‌లో అంత కరెక్ట్‌గా ఏమేమి ప్రిపేర్ కావాలో లేదనమాట. అందుకని చెప్పి కొద్ది కష్టం. చూడండి, ఇంపార్టెంట్ సోషల్ అండ్ కల్చరల్ ఈవెంట్స్ బిట్వీన్ 1956 to 2014 అంటే 70 ఇయర్స్, ఆల్మోస్ట్ 70 ఇయర్స్ కల్చరల్ ఈవెంట్స్ మనం ఎక్కడ గుర్తుంచుకోలేము. సోషల్ కల్చరల్ ఈవెంట్స్ అంటే వాడు ఎక్కడో ఇస్తాడు. ఒకవేళ సోషల్ అనడానికి అక్కడ నక్సలిజం ఇచ్చాడనుకోండి, మనం ఏం చేయలేమనమాట. సో నక్సలిజం ఎలా ఉంది, ఎలా వచ్చింది, ఎవరు ఏం స్టెప్స్ తీసుకున్నారు, ఇవన్నీ. సో అందుకని కొద్దిగా టఫెస్ట్ సబ్జెక్ట్. సో ఫస్ట్ టఫ్ 1, 2, తర్వాత 5 అనమాట. 3, 4 చాలా ఈజీ. సింపుల్‌గా కేక్ వాక్ లాగా ఉంటాయి. పర్ఫెక్ట్‌గా ప్రిపేర్ కండి, పర్ఫెక్ట్‌గా గుర్తుంచుకోండి. 3, 4 అంత డిఫికల్ట్ ఏమి ఉండదు. తక్కువ టైం స్పెండ్ చేయండి. ఈవెంట్స్ లీడింగ్ టు ది ఫార్మేషన్ ఆఫ్ ఆంధ్ర స్టేట్. సో అది ఈజీ. విశాలాంధ్ర మహాసభ ఈజీ. స్టేట్స్ రీఆర్గనైజేషన్ అండ్ రికమెండేషన్ జెంటిల్మెన్ అగ్రిమెంట్, ఇది ఈజీ. ఎస్ఆర్‌సి ఇది ఈజీ. జస్ట్ ఇదొక్క టాపికే. ఇంపార్టెంట్ సోషల్ అండ్ కల్చరల్ ఈవెంట్స్, సామాజిక మరియు సాంస్కృతిక ఈవెంట్స్ 1956 నుంచి 2014 మధ్యలో జరిగిన ఈవెంట్స్ అనేవి అడుగుతున్నారనమాట. సో అదొక్కటి కొద్దిగా డిఫికల్ట్ ఏం కాదు. బట్ ఒక స్పెసిఫైడ్ సిలబస్ చదివేది వేరు, ఒక పీరియడ్ నుంచి ఒక పీరియడ్‌కి జరిగింది మొత్తం చదవండి అనేది వేరనమాట. సపోజ్ ఇప్పుడు ఆరిజిన్ అండ్ గ్రోత్ ఆఫ్ ఆంధ్ర మూవ్‌మెంట్‌లో ఏ బుక్ చదివినా, ఎవరు చెప్పినా ఒకటే ఉంటుంది. అది ఏమి ఉండదనమాట. జస్ట్ ఎందుకు, రీజన్స్ ఏంటి, ఎందుకు ఫైట్ చేశారు, ఏముంటది, జరిగిన సభలేంటి, అవే ఉంటాయి. ఇంకేముండవనమాట. సో దీని విషయానికి వచ్చేసరికి 1956 to 2014 అంటే ఆ ఈవెంట్స్ అంటే ఆ మైండ్ సెట్, పేపర్ ప్రిపేర్ చేసేవాడు ఎలా అర్థం చేసుకుంటాడో, ఏ ఈవెంట్స్ అర్థం చేసుకుంటాడో ఏమీ తెలీదు. అందుకని కొద్దిగా టఫ్ కావచ్చనమాట. అందుకని చెప్పేసి మీరు స్కిప్ చేయొద్దు. స్కిప్ చేస్తే మార్క్స్ వెళ్ళిపోతాయి. అందుకని చెప్పి ఒక సీక్వెన్స్‌లో నేను మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. అంటే దానికి నోట్స్ ప్రిపేర్ చేశాను నేను ఒక సీక్వెన్స్‌లో. అంటే ఇప్పుడు జై ఆంధ్ర ఉద్యమం మెయిన్ ఇంపార్టెంట్, తెలంగాణ ఉద్యమం, జై ఆంధ్ర మూవ్‌మెంట్ అనమాట దాంట్లో జరిగింది. సో వాటి మీద రొటేట్ అవుతూ మిగిలిన సీఎంస్ గాని, మిగిలిన కేంద్ర ప్రభుత్వం గాని ఏం స్టెప్స్ తీసుకున్నాయి, అంతే. ఇంక పెద్దగా ఏమి ఉండదనమాట. జై ఆంధ్ర మూవ్‌మెంట్, తెలంగాణ మూవ్‌మెంట్, జై ఆంధ్ర మూవ్‌మెంట్ నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఇంకోటేంటి కల్చరల్ ఈవెంట్స్ అంటే నాటక సంస్థలు ఎప్పుడు ఫామ్ అయ్యాయి, నాటక అకాడమీలు గాని, లేకపోతే తెలుగు విశ్వవిద్యాలయం, అంబేద్కర్ విశ్వవిద్యాలయం అటు విశ్వవిద్యాలయం ఎప్పుడు ఫామ్ అయ్యాయి, ట్యాంక్ బండ్ మీద ఎవరెవరి విగ్రహాలు ఉన్నాయి, వాళ్ళ ఇంపార్టెన్స్ ఏంది. కల్చరల్ ఈవెంట్స్ అంటే జస్ట్ విశ్వనాథ సత్యనారాయణ గురించి, అంటే పెద్ద పెద్ద రచయితలు ఎవరు, వాళ్ళ గురించి అనమాట. జస్ట్ అలా ఆ సీక్వెన్స్‌లో మనం గెస్ చేసి చదువుకోవాలనమాట. ఓకే, ఈ బిట్ వస్తుంది గెస్ చేసి చదువుకోవాలి. సో వీటి గురించి కొత్త టాపిక్స్ గురించి మటుకు నేను బాగా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను.
ఈ టాపిక్స్ గురించి నా ఫర్దర్ క్లాసుల్లో ఈ టాపిక్స్ గురించే ఫస్ట్ డీల్ చేస్తాను, తర్వాత వేరే టాపిక్ల గురించి డీల్ చేస్తాను అనమాట. రైట్. సో ఇప్పటి వరకు చదివిందంతా, ఇప్పటి వరకు చేసిందంతా ఒకటనమాట. మనం ఏమేం చదివాము, ఏంది మనం ఏమేమి చదివాము, ఏమేమి చేసాము, అదంతా ఒక ఎత్తు అనమాట. సో ఇప్పుడు ఏంటంటే ఎలా చదవాలి, ఏమేం చదవాలో చెప్పాను. సో ఇప్పుడు ఎలా చదవాలి, ఏమేం చదవాలో ఈజీ, ఎవరైనా చెప్తారు. ఎలా చదవాలి అనేది ఇంపార్టెంట్. ఎలా చదవాలి అంటే సేమ్ స్ట్రాటజీ, నేను ప్రీవియస్గా చెప్పిన స్ట్రాటజీ ఇంకోసారి రిపీట్ చేస్తాను, అంతేగాని ఇంకేం చెప్పను అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు 5 చాప్టర్లు ఉన్నాయి కాబట్టి 5 చాప్టర్లకి ఫుల్ ఫ్లెడ్జ్డ్ నోట్స్ మీ దగ్గర ఉండాలి. అది ఎప్పటి వరకు ఉండాలి, నోటిఫికేషన్ ప్రారంభమైన దానికే ఉండాలి. అంటే నోటిఫికేషన్ ఇప్పుడు రేపు ఇస్తున్నారు అంటే ఈ రోజు లోపల నోట్స్ అయిపోవాలి. అలా అయితేనే మీరు సక్సెస్ కాగలరు. సో నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది అనేది మీరు వదిలేయండి. నోటిఫికేషన్ ఈ రోజు వస్తుంది, ఆ రోజు వస్తుంది అని ఎప్పుడు యూట్యూబ్లో చూడకుండా, ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చాలా మందిని ఈ మధ్య చూసిన వాటిలో యూట్యూబ్లో నోటిఫికేషన్ వస్తుంది, ఇప్పుడు వస్తుంది, అప్పుడు వస్తుంది, నోటిఫికేషన్ వచ్చే దాని గురించే ఒక గంట వీడియో పెడతారనమాట. సో అలాంటి వీడియోస్ ఎంకరేజ్ చేయొద్దు. అంటే నేను మీ ఇండివిజువల్ ప్రైవసీని దెబ్బతిని, కానీ జస్ట్ చెప్తున్నా దాని గురించి ఆలోచించదు. నోటిఫికేషన్ వస్తుంది, నోటిఫికేషన్ రాస్తామని మనం ఏం చేయాలి, ఫస్ట్ నోట్స్ ఫినిష్ చేసుకోవాలి. నోట్స్ అంతా ఫినిష్ చేసుకొని రాసుకొని పక్కన పెట్టుకోండి, అంతే. పడేయండి నోట్స్ రాసుకొని పక్కన పెట్టండి. పక్కన పెట్టేసిన తర్వాత మళ్ళీ నోటిఫికేషన్ వచ్చినప్పుడు ఫ్రెష్గా స్టార్ట్ చేయండి, రివిజన్ చేయండి, అయిపోతుంది అంతే. ఇంకా ఏమీ లేదు, టెక్నిక్ ఏం లేదు. 5 సబ్జెక్ట్స్కి 5 యూనిట్స్కి నోట్స్ పర్ఫెక్ట్గా ఉండాలి. నోట్స్ పర్ఫెక్ట్గా ఉండి నోట్స్ మీరు ఎగ్జామ్కి వెళ్ళే లోపల ఒక 3 to 4 టైమ్స్ రివిజన్ చేయండి. 3 to 4 టైమ్స్ రివిజన్ చేస్తే కానీ ఫైనల్లో మీరు బెస్ట్ అవుట్పుట్ ఇవ్వలేరు. సో బెస్ట్ అవుట్పుట్ ఇవ్వాలంటే 3 to 4 టైమ్స్ నోట్స్ రివిజన్ చేయాలి. నేనేం చెప్పాను, నోట్స్ అనేది మీకు భగవద్గీత, బైబుల్, ఖురాన్, ఇంకా ఏది ఉంటే అది, మీరు జాబ్ కొట్టడానికి నోట్స్ అనేది మెయిన్ పాయింట్. సో నోట్స్నే ఫాలో కండి, ఇంకేం ఫాలో కాదు. అది ఒకటి. ఇంకోటి, టాపిక్స్ నుంచి ఎక్కడి నుంచి అయితే నోట్స్ చేసుకుంటారో ఆ బుక్స్ మళ్ళీ తీయొద్దు, ఆ బుక్స్ రిఫర్ చేయొద్దు. ఆ బుక్స్ రిఫర్ చేయకుండా ఏం చేస్తారంటే కొత్త బుక్స్ కూడా ఎప్పుడు వెళ్ళొద్దు. అంటే కొత్త బుక్స్ అంటే నేనేం చెప్తాను అంటే, మార్కెట్లో మంచి బుక్స్ వెళ్ళండి, దాన్ని ఎవరు ఏమనరు. మార్కెట్లో మంచి బుక్స్, మంచి మెటీరియల్ వచ్చింది, ఈజీగా అండర్స్టాండింగ్గా ఉంది అంటే వెళ్ళిపోండి మార్కెట్లో. కొత్త బుక్స్ కాదు. నేనేం చెప్తున్నానంటే నోట్స్ అయిపోయిన తర్వాత బిట్స్ సాల్వ్ చేయండి. బిట్స్ మ్యాక్సిమం ఎన్ని సాల్వ్ చేయగలిగితే అన్ని సాల్వ్ చేయండి. అది బిట్స్ ఎన్ని సాల్వ్ చేయగలిగితే అన్ని సాల్వ్ చేయండి. ఒక 3000 బిట్స్ పర్ఫెక్ట్గా సాల్వ్ చేయండి. 3000 బిట్స్ సాల్వ్ చేసిన తర్వాత ఏం చేస్తారంటే, మీకు ఒక చాప్టర్, సపోజ్ నాది గ్రంథాలయ ఉద్యమం ఉంది. గ్రంథాలయ ఉద్యమంలో నేను 20 బిట్లు సాల్వ్ చేశాను. 10 బిట్లు రైట్ అయ్యాయి, 10 బిట్లు తప్పయ్యాయి. ఆ 10 బిట్లు ఒక నోట్స్ మెయింటైన్ చేయండి. ఒక నోట్స్లో ఫుల్ ఫ్లెడ్జ్డ్గా రాసుకోండి. రాసుకున్న తర్వాత ఏం చేస్తారంటే, ఆ రాసుకున్న దాన్ని మిగిలిన దానికంటే ఎక్కువ టైమ్స్ రివిజన్ చేయండి. అంటే మామూలు సబ్జెక్ట్స్ ఒక 2 టైమ్స్ రివిజన్ చేస్తే, ఈ పోయిన బిట్లని 4 టైమ్స్ రివిజన్ చేయండి. అప్పుడు మీకు ఏంటంటే బిట్ మీద గ్రిప్ వస్తుంది, పర్ఫెక్ట్గా ఉంటుంది అనమాట. ఎప్పుడైతే మీకు కాన్ఫిడెన్స్ వస్తుందో ఆ కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఎగ్జామ్కి బాగా ఉపయోగపడతాయి అన్నమాట. సో మీరు పర్ఫెక్ట్గా చేయండి. నేను చూసిన చాలా మంది, అంటే నేను పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఏంటంటే, చాలా మంది ఇప్పుడు ఒక నలుగురు డిస్కస్ చేస్తుంటే ఒక బిట్ అడిగితే ఒకడు సూపర్ వెంటనే చెప్తుంటాడు. అంటే ఒక 10 బిట్లు అడిగితే 9 బిట్లు చెప్తాడు అనమాట. కానీ ఎగ్జామ్ హాల్లోకి వచ్చేసరికి వాడికంటే పక్కన వాడికి ఎక్కువ మార్కులు వస్తాయి. చాలా మందికి ఇలా జరుగుతుంది అనమాట. ఎందుకంటే కారణం, ఎగ్జామ్ హాల్లో ఎగ్జిక్యూషన్ అనేది వేరు, మనం ఎంత చదివామన్నది వేరు. ఎగ్జిక్యూషన్ మీద డిపెండ్ అవుద్ది. నువ్వు ఎంతైనా చదువు, చివరికి ఎలా రాసావని అంటారు అంతే. ఏం చదివావు, ఎక్కడ చదివావు అది ఏం అడగరు అనమాట. సో ఫైనల్గా ఏంటంటే ఎలా రాసావు, ఏం చేసావు అనేది ఇంపార్టెంట్ అనమాట. అందుకని చెప్పేసి ఎలా రాసావు, ఎప్పుడు బాగా రాస్తావు నువ్వు, ఎగ్జిక్యూషన్ పర్ఫెక్ట్గా ఉంటే రాస్తావు.
అందుకనే చదవడం మీద కాకుండా ఎగ్జిక్యూషన్ మీద ఇంపార్టెన్స్ పెట్టండి. ఎగ్జిక్యూషన్ ఎప్పుడు బాగా వచ్చుద్ది? మీరు పర్ఫెక్ట్‌గా బిట్స్ ప్రాక్టీస్ చేస్తే ఎగ్జిక్యూషన్ పర్ఫెక్ట్‌గా వస్తది. బిట్స్ ప్రాక్టీస్ చేయకుండా ఎంత చదివినా అక్కడికెళ్ళిన తర్వాత కన్‌ఫ్యూజ్ అయిపోతారు. అందుకని హిస్టరీ మార్క్స్ చేయడానికి రెండే. అంటే 2 పాయింట్స్ అంతే. ఒకటి నోట్స్ చేసుకోవాలి. నోట్స్ చేసుకున్న తర్వాత బిట్స్ సాల్వ్ చేయాలి. బిట్స్ సాల్వ్ చేసిన తర్వాత బిట్స్ తప్పుపోతే వేరే బుక్‌లో రాసుకోవాలి. వాటిని రివిజన్ చేయాలి. మళ్ళీ బిట్స్ సాల్వ్ చేయాలి. దీన్ని మించి ఇంకా ఏం ఫాలో అవ్వద్దు. లాస్ట్ అండ్ ఫైనల్ ఒకటి చెప్తాను. కాస్ట్ అండ్ బెనిఫిట్ అనాలిసిస్ చేసుకోండి ప్రతి దాని మీద. సపోజ్ నేను చెప్తాను. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. సపోజ్ నాటక సంస్థలు కొత్త టాపిక్. నాటక సంస్థలు మొత్తము 1950 తర్వాత స్టార్ట్ చేసినయి ఒక 150 నాటక సంస్థలున్నాయి. 150 నాటక సంస్థల్లో 10 వచ్చేసి అంటే 10 వచ్చేసి ఫేమస్ నాటక సంస్థలు. ఒక 140 వచ్చేసి చెత్త నాటక సంస్థలు. సో 150 చదవద్దు. ఆ 10 చదవండి. ఆ 10లో బిట్ వస్తే పెట్టండి. ఆ 140లో బిట్ వచ్చినా గానీ ఏం ఫీల్ కావద్దు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే ఆ 150, 140 చదివి గుర్తుపెట్టుకునే బదులు ఆ 140 బదులు వేరో సబ్జెక్ట్ చదివి వేరో సబ్జెక్ట్‌లో 2 మార్కులు ఎక్స్‌ట్రా తెచ్చుకోవచ్చు. అందుకని ఎక్కడైనా సరే ఇది ఏపీ హిస్టరీ అనే కాదు. ఎక్కడైనా సరే కాస్ట్ అండ్ బెనిఫిట్ అనాలిసిస్ చేసుకోండి. ఏందంటే మనం ఇది చదివితే ఎన్ని బిట్లు రావచ్చు? ఇంత మనం ఓవర్ వాస్ట్ చదివినా ఒక బిట్ వచ్చిద్ది. సరే వదిలేయి. ఒక బిట్ పోయినా ఏం కాదు. నేను వేరే చోట ఆ బిట్ గెయిన్ చేస్తాను. అట్లా ఏది చదవాలి, ఏది చదవకూడదు, ఏది స్కిప్ చేయాలి, ఏది స్కిప్ చేయకూడదు అని మీకు వస్తే సూపర్. దాని గురించి టెన్షన్ పడి ఒక 140 చదవలేదుగా అనుకోని టైం వేస్ట్ చేయొద్దు. పోతే ఒక బిట్ పోద్ది. ఏం కాదు. ఆ బిట్ పోయినా ఏం కాదు. 450కి 450 రావక్కర్లేదు. 310 వస్తే వస్తది జాబ్. అందుకని చెప్పి అలా కాస్ట్ అండ్ బెనిఫిట్ అనాలిసిస్ చేసుకొని చదవండి. సో మీకు ఎనీ డౌట్స్ ఉన్నా గానీ, ఏమైనా ఉన్నా గానీ నాకు కామెంట్స్ రూపంలో తెలియజేయండి. నేను మాక్సిమం క్లారిఫై చేయడానికి ట్రై చేస్తాను. మీకు ఏదైనా టాపిక్స్ కావాలి పర్సనల్‌గా అంటే నాకు జస్ట్ ఒక కామెంట్ పెట్టండి. నేను మాక్సిమం చెప్పడానికి ట్రై చేస్తాను. థాంక్స్ ఫర్ వాచింగ్ గైస్. థాంక్స్ లాట్.